రామ్ గోపాల్ వర్మ తీసిన లేటెస్ట్ తెలుగు మూవీ వంగ వీటికి కష్టాలు కంటిన్యూస్ అయినట్లుగా తెలుస్తుంది. సరిగ్గా ఆడియో ఫంక్షన్కు ముందు రోజు కమ్మ కాపు అంటూ కులాలపై ఉన్న పాటను తీసేస్తున్నట్లుగా వర్మ స్వయంగా ప్రకటించేశాడు. ఇది జరిగిన కొన్ని గంటలు గడవక ముందే వంగ వీటికి మరో కష్టం వచ్చి పడిందండోయ్. వంగవీటి మూవీపై వంగవీటి రాధాకృష్ణ హైకోర్టులో వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. వాస్తవాలకు భిన్నంగా తన కుటుంబాన్ని ఉద్దేశించి వంగవీటి మూవీ తెరకెక్కిస్తున్నారన్నది ఈయన ఆరోపణ. అలాగే సెన్సార్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు ఇంటర్నెట్లో విడుదల చేశారని, ఇవి టీవీ ఛానల్స్లోనూ వెబ్సైట్లలోనూ ప్రసారం అవుతున్నాయని ఈయన వాదన. దీనిపై హైకోర్టు నిలదీయడంతో టీజర్లను తొలగించేస్తామని వంగవీటి నిర్మాత దాసరి కిరణ్ కుమారే హైకోర్టుకు తెలిపారంట. స్వయంగా నిర్మాత నుంచి హామీ రావడంతో వంగవీటిపై నమోదైన పిటిషన్పై హైకోర్టు విచారణ ఇప్పటికీ ముగిసింది. ఒకే రోజు వర్మ సినిమాకు 2 పంచులు పడ్డం, రెండింటిలోనూ వర్మ ఆయన టీం వెనక్కి తగ్గాల్సి రావడంతో రిలీజ్ అయ్యే నాటికి ఇంకెన్ని మార్పులు వస్తాయో అనుకుంటున్నారు వర్మ అభిమానులు. మరి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.